ఈయన కావాలని కొంతమందిని సలహాదారులు పెట్టుకున్నాడు. వాళ్లకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. కానీ పేద ముస్లింలకు మాత్రం ఓటు బ్యాంక్గా చూశాడు తప్ప ఎవరికి ఏం చేసే పరిస్థితిలో లేడు. నిన్నే మీరు చూశారు నంద్యాలలో అబ్దుల్ సలాం వేధించి ఆ వేధింపులు భరించలేక ఆయన కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు, బలవంతంగా చనిపోయారు. రైల్వే ట్రాక్ కింద పిల్లల్ని కట్టేసి పెట్టి ఆయన కూడా అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత అరాచకమో ఒకసారి చూడాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. అంటే కనీసం కర్నూలుకి ఎన్నోసార్లు వచ్చాడు, ఎప్పుడైనా కుటుంబాన్ని పరామర్శించాడా, వాళ్ళకి సానుభూతి తెలియజేశాడా? అలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకని ఈరోజు ఇంకొక విషయం మీరు చూడండి. ఈయన అంటున్నాడు, నిన్న కూడా చెప్పాడు, ఒకప్పుడు అన్నాడు వైకాంట్ 175 అన్నాడు. ఇప్పుడు నిన్న మొన్న కూడా చూస్తున్నారు అన్ని గెలుస్తానంటున్నాడు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కాదు, నేను సవాలు విసురుతున్నా. ఈ పత్తికొండలో కాసుకోమని అంటున్నా. నీ పులివెందల ముందు గెలువు, తర్వాత నేను చూస్తానని చెప్పి సవాలు విసురుతున్నా. తమ్ముళ్ళు, నేను ఎప్పుడూ చూడలేదు రాజకీయాల్లో. 45 ఏళ్లుగా చూస్తున్నా. 45 ఏళ్ళలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు హుషారుగా ఉంటారు, కనీసం ఎన్నికలు సమర్థవంతంగా ఫేస్ చేస్తారు. ఎన్నికలు రాకమునిపే యుద్ధ రంగాల నుంచి పారిపోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 68 మంది ఇప్పటికే అభ్యర్థుల్ని మార్చాడు. దాంట్లో 29 మందికి సీట్లు ఇవ్వనున్నాడు. దీంట్లో మెజారిటీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు ఇక్కడంతా రౌడీజం చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. వాళ్ళని మాత్రం మార్చడం లేదు. ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళని మార్చే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు 10 మంది మంత్రులు పోటీ చేయడం లేదు. అందులో 9 మంది బలహీన వర్గాలే ఉన్నారు. అంటే నీ ప్రభుత్వంలో మంత్రులకు ఉండే గౌరవం ఇది. ఇంకో పక్క ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఈ ఊర్లో చెత్త, ఇంకొక ఊర్లో బదిలీ. ఏం తమ్ముళ్ళు, ఒక ఊరు చెత్త ఇంకొక ఊరు బంగారం అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దోపిడీ చేశాడు. వీళ్ళ ఎమ్మెల్యేలకు లైసెన్సులు ఇచ్చాడు. ఎక్కడికక్కడ అడ్డదోపిడీ చేశారు. చేసి ఈరోజు వాళ్ళ వల్ల చెడ్డ పేరు వచ్చింది కాబట్టి నిన్ను మారుస్తానంటున్నాడు. వాళ్ళ కాదు మార్చవలసింది. నువ్వు నీ ఎమ్మెల్యేలు నమ్మడం లేదు, నీ ఎమ్మెల్యే ప్రజలు నిన్ను నమ్మడం లేదు. నిన్ను ఓడించబోయేది ఈ ఎన్నికల్లో ఈ ప్రజా సమూహం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకే ఒక విషయం మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటే అడుగుతున్నా. నేను ఈ కర్నూలు నియోజకవర్గంలో ఒక్క పని మీరు చేశారా అని అడుగుతున్నా. ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీరు చేశారా అని మళ్ళా నిలదీస్తున్నా. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. సంక్షేమ కార్యక్రమాలు చేశామని ఉదరగొడుతున్నారు. నేను ప్రారంభించిన 100 సంక్షేమ కార్యక్రమాలు